కాశ్మీర్ సర్కార్ కూడా కాస్త మారింది. ఇదివరకటి రోజుల్లో అయితే గనక ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో దీని మీదన సంఘీభావం అయ్యో అనేవాళ్ళు అంతటితో వదిలేసేవాళ్ళు. అలా కాకుండా తీవ్రవాదులను పట్టుకోవడం అదంతా తమ పని గాదు, కేంద్రం పని అన్నట్టుండేవాళ్ళు. పైగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని సైన్యానికి సహకరించనీయకుండా చేసేవాళ్ళు. అక్కడికెళ్ళినప్పుడు పోలీసులే స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళు కలిసి సైన్యం మీద తిరగబడ్డటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ముఫ్తీ మహమ్మద్ సయీద్ లేదా వాళ్ళ నానున్నప్పుడైనా లేకపోతే గనక అబ్దుల్లా వాళ్ళ నానున్నప్పుడైనా అట్లాంటి దౌర్భాగ్యమైనవే జరిగాయి. బట్ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చినటువంటి మార్పుతో పోలీసులు కూడా ఇప్పుడు భారత్‌లో అంతర్భాగం అనే ఫీల్ అవుతున్నారు. హెల్ప్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారు. రెండో వైపున ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వాన్ని గుర్తించారు, గ్రహించారు, తప్పలేదు, అంగీకరించారు. అందుకనే తీవ్రవాదుల్ని పట్టుకుంటే 20 లక్షల రూపాయల నజరానా అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మృతులకి తలా 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు లోకల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి దాని మీదన దర్యాప్తు చేపిస్తోంది. ఇంకోవైపున వాళ్ళకి అఖిలపక్షం పెట్టి మరి ప్రజలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది.